అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో ఉగ్రవాదులు ఉన్నారు అని ఒక వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు పోలీసులకి. ఆ ఫోన్ కాల్ రావటంతోనే వెంటనే అలర్ట్ అయిపోయి బలగాలు, పోలీసులు, జీఆర్పీ పోలీసులు అందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి ఫలక్నుమా ఎక్స్ప్రెస్ని వెళుతున్నటువంటి ఆ ఎక్స్ప్రెస్ రైల్ని ఒక్కసారిగా ఆపేశారు ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో. మొదటి బోగి దగ్గర నుంచి చివరి బోగి వరకు అందరూ కూడా తనిఖీలు చేశారు. ఈ టీమ్గా ఏర్పడ్డారు కదా, ప్రతి ఒక్క బోగి, ఆ బోగిలో ప్రయాణం చేసే ప్రతి వ్యక్తిని మీ ఐడి ప్రూఫ్ చూపించండి. మీ దగ్గర ఆధార్ కార్డు ఉందా, పాన్ కార్డు ఉందా, లేకపోతే మీరు ఎక్కడ ఎక్కారు, ఎక్కడ దిగాలి, ఎటు నుంచి వస్తున్నారు, అందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి ఒక్క అనుమానిత వ్యక్తిని కూడా పరిశీలించారు, పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించారు. ఎవరైనా కొంచెం డౌట్ అనిపిస్తే వాళ్ళని రైలు దింపేసి పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితుంది. అంటే వాళ్ళు అవునా కాదా తెలీదు, కానీ కొంత అనుమానం ఉంది. అనుమానం ఉన్న వాళ్ళని నిర్ధారించుకోవడానికి స్టేషన్కి అయితే తీసుకెళ్ళిన పరిస్థితుంది. ఇక్కడ ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉగ్రవాదులు ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్ మధ్య ఒక ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిందో, పెహల్గాం దాడి జరిగిన తర్వాత, ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత దేశంలో స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఉగ్రవాద భావజాలం ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా యాక్టివ్ అవుతున్నారు అన్న ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎన్ఐఏ ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు, మెట్రో సిటీస్కి అలర్ట్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఒక్కసారి మనం మాట్లాడుకుంటే పోయిన నెలలో బహుశా రాయచోటి దగ్గర, ఆంధ్రప్రదేశ్ రాయచోటిలో 2 ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశారండి. ఆ 2 ఉగ్రవాదులను కూడా ఎవరు అరెస్ట్ చేశారో, తమిళనాడు నుంచి అక్కడ పోలీసులు వచ్చి, అక్కడ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వచ్చి వీళ్ళ మీద గత కొన్ని రోజులుగా నిఘా పెట్టారు, కన్నేశారు. ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఇవన్నీ ఒక నెల రోజుల పాటు కనిపెట్టి వాళ్ళ మీద నిఘా వేసి డైరెక్ట్గా తమిళనాడు నుంచి ఆ రాయచోటుకు వచ్చి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన పరిస్థితుంది. ఇది ఎలా తెలిసింది అంటే, ఎక్కడో దుబాయ్లోనో, సౌదీలోనో, ఇంకా పాకిస్తాన్లోనూ, ఆఫ్ఘనిస్తాన్లోనూ ఉగ్రవాద భావజాలం ఉన్నటువంటి వ్యక్తులతో వీళ్ళు రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. వీళ్ళు ఏ విధంగా యాక్టివ్ కావాలి, వీళ్ళు ఏ విధంగా దాడులు చేయాలి, ఆ దాడులకు చేయాల్సినటువంటి సామాగ్రి ఏంటి, అవి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, దీన్ని ఒక పేలుడు పదార్థంగా ఎలా తయారు చేయాలి, ఇవన్నీ కూడా ఒక సీక్రెట్ రూమ్లో ఎవరికీ తెలియకుండా వీళ్ళు తయారు చేస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ ఉంది, అందుకే వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితుంది. తర్వాత విజయనగరంలో కూడా ఉగ్ర కుట్రకు సంబంధించినటువంటి కొన్ని బయటకు వచ్చాయి. విజయనగరం జిల్లాలో మళ్ళీ 2-3 వ్యక్తులను ఇదే విధంగా చేశారండి. అంటే డైరెక్ట్గా ఎవరితోనో వాళ్ళు కాంటాక్ట్లోకి వెళ్ళి, ఎవరితోనో వాళ్ళు పూర్తి స్థాయిలో ఉగ్ర భావజాలానికి అలవాటైపోయి, పూర్తిగా వాళ్ళ ట్రాప్లో పడిపోయి దాడులకు ప్లాన్ చేస్తూ ఉన్నారు. విజయనగరంలో కూడా 2 సానుభూతి పరుల్ని, స్లీపర్ సెల్స్ని అరెస్ట్ చేశారంటే, ఇక్కడ నిశితంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఉగ్రవాదులు హైదరాబాదులోను, బెంగళూరులోను, ముంబైలోను గతంలో మెట్రో సిటీస్కే పరిమితమయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు ద్వితీయ శ్రేణి పట్టణాలకు, గ్రామాలకు కూడా పాకిపోయిన పరిస్థితుంది ఈ భావజాలం. కాబట్టి ఎన్ఐఏ కూడా నిశితంగా ఎవరెవరు ఎక్కడెక్కడ ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నారో కూడా పరిశీలిస్తోంది. వాళ్ళ కాంటాక్ట్స్ ఎవరితో వాళ్ళు టచ్లో ఉన్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు, ఉగ్ర దాడులకు సంబంధించి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా, ఎన్ఐఏ పని అది. ఏ అనుమానాస్పద కాల్నైనా సరే వాళ్ళు వెంటనే అలర్ట్ అయిపోయి చర్యలు తీసుకునే పరిస్థితుంది. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అయ్యారు, జైల్లో మగ్గుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఫోన్ కాల్ వచ్చింది. ఈ ఫోన్ కాల్ ఎంతవరకు నిజం, ఇది ఫేక్ చేశాడా, పోలీసుల్ని తప్పుదోవ పట్టించడానికి చేశాడా, ఇది సెకండరీ. కానీ ఇలాంటి కాల్స్ వస్తూనే ఉంటాయని చెప్పి మన పోలీసులు దీన్ని లైట్ తీసుకుంటే, ఒకవేళ నిజంగా జరిగితే, ఒకవేళ నిజంగా ఆ విధంగా దాడులు చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తే నష్టం కదా. సో అందుకని అది ఫేకా కాదా పక్కన పెట్టేసి, ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో దీనికి సెపరేట్ టీం పనిచేస్తుంది. ఎవడు ఫోన్ చేశాడో వాడిని కనిపెట్టాలి. నీకు ఎలా తెలుసు, నీకు ఎవరు చెప్పారు, నువ్వు ఎందుకు ఈ ఫోన్ చేశావు, వాడిని పట్టుకుని తీసుకొస్తారు. అదొకటి. ఇక్కడ కాల్ వచ్చింది కాబట్టి ఆ ట్రైన్ పేరు కూడా చెప్పి ఉగ్రవాదులు ఉన్నారు మీరు చూడండి అని కాల్ చేశారు కాబట్టి ఆ ట్రైన్ అక్కడ ఆపేశారు. ఆపేసి వెంటనే క్షుణ్ణంగా పరిశీలించారు. కానీ ఇప్పటి వరకు ఉగ్రవాదులకు సంబంధించిన ఆనవాళ్ళు ఇప్పటి వరకు లభించలా. కానీ అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తూ ఉన్నారు.
వాళ్ళు అవునా కాదా అనేది కూడా ఇంతవరకు నిర్ధారణ కాలేదు. ఇప్పటివరకు అందిన సమాచారం ఎలాంటి ఉగ్రవాదులకు సంబంధించిన ఆనవాళ్ళు లభ్యం కాల. మరి ఇది ఆకతాయిల కాలే అని చెప్పి ఇప్పటివరకు భావిస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం ఎయిర్పోర్ట్లకు కూడా ఇదే రకంగా కాల్స్ చేస్తూ ఉంటారు చాలామంది దుర్మార్గులు. ఏదో జస్ట్ సరదాగాను లేకపోతే ఇంకోటి ఎంజాయ్ చేయడం కోసమో ఈ విధంగా భయపెడితే వాళ్ళ సంతోషం, వికృతానందం, సునకానందం అంటారు కదా, అట్లా పొందడం కోసం ఫోన్లు చేస్తూ ఉంటారు. ఆ ఎయిర్పోర్ట్‌లో మేము బాంబు పెట్టాం, లేదంటే ఆ విమానంలో బాంబు ఉంది అని చెప్పంగానే హుటాహుటిన ఆ విమానం ఎక్కడుంటే ఏ సిటీకి దగ్గరుంటే ఆ సిటీలో సేఫ్ ల్యాండ్ చేసేస్తూ ఉంటారు. ఇంకా ఆ విమానం టేక్ ఆఫ్ కాకపోతే వెంటనే డాగ్ స్క్వాడ్‌తో ఆ బృందాలు అక్కడికి వెళ్ళి బాంబు ఉందా లేదా అని చెప్పి నిర్ధారించుకోవడానికి ఓ 2 గంటలు టైం వేస్ట్. సో ఇలాంటివి కొన్ని ఫేక్ కాల్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఎక్కడున్నారో పట్టుకొని వాళ్ళ ఆట కట్టిస్తారు మన బలగాలు. మరి ఇప్పుడు ఫలక్నుమా, హైదరాబాద్‌లో ఫలక్నుమా ట్రైన్‌కి ట్రైన్‌లో ఉగ్రవాదులు పోతున్నారని చెప్పి ఈ సమాచారం ఇచ్చిన నేపథ్యంలో లేట్ చేయకుండా ప్రతి ఒక్క బోగీని, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సాధారణ ప్రయాణికులైతే నిజంగా ఇబ్బంది పడ్డారండి. ఎందుకంటే 2, 3 గంటల పాటు ఆ గట్కేసర్ రైల్వే స్టేషన్‌లోనే ఆగిపోయింది ఆ ట్రైన్ ఈ ఫోన్ కాల్ వల్ల. ఒకవైపేమో నిజమైనటువంటి ఉగ్ర కుట్రకు సంబంధించిన వ్యక్తులు పట్టుబడతా ఉన్నారు. ఇంకొక వైపు ఇలాంటి కాల్స్ వస్తున్నాయి కాబట్టి భయం పెరుగుతోంది. ఈ దేశంలో ఎప్పుడు ఎలాంటి దుర్మార్గమైనటువంటి దాడులు చేస్తారో, ఎందుకంటే ఉద్రిక్త పరిస్థితులు మన సరిహద్దుల్లో కొనసాగుతున్నాయి కదా. మొన్న కూడా సరిహద్దులో నౌగాం సెక్టార్‌లో పాకిస్తాన్ సైనికులు మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరిపిన పరిస్థితి ఉంది. కుక్కతోక వంకర అన్నట్లుగా ఆ సైనికులు అదేవిధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ దెబ్బతో మన కాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు ఆపండి మహాప్రభు అంటే అప్పుడు మనం ఆపాం వాళ్ళ మీద దయ తలిచి. కానీ అది వాళ్ళు గుర్తుపెట్టుకోకుండా ఈ విధంగా మన మీద దాడులు చేస్తూనే ఉన్నారు. కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ మనం గట్టిగా చేసాం. అక్కడ ఉగ్రవాదుల్ని మొత్తం లేపేశాం కాబట్టి, ఉగ్ర స్థావరాలను కూల్చేసాం కాబట్టి అది మనసులో పెట్టుకున్నారు. ఇంకా మన పెహల్గాం దాడి ఏదైతే జరిగిందో ఆ ఉగ్రవాదులను కూడా మనం చంపేశాం. కాబట్టి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో లష్కర్-ఏ తోయిబా కావచ్చు, ఇలాంటి ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి కదా, అల్-ఖైదా కావచ్చు, డెఫినెట్‌గా వీళ్ళ శిష్యులు ఉంటారు కదా, వాళ్ళు ఏ క్షణమైనా దాడులకు తెగబడే అవకాశం ఉంది. వాళ్ళ మనసులో పెట్టుకుని ఉంటారు. ఏదో ఒకరోజు మనం గట్టిగా దెబ్బతిద్దాం, దొంగ దెబ్బతిద్దాం అని చెప్పి వాళ్ళ ఆలోచనలో వాళ్ళ ప్రయత్నాలు ఉంటారు. సో మన దేశంలో ఉన్న వాళ్ళని ఉగ్రవాదులుగా తయారు చేసే పని పెట్టుకుంటారు వాళ్ళు. ఎప్పుడు ఏమైనా జరగచ్చు. కాబట్టి మన బలగాలు, మన పోలీసులు, మన యంత్రాంగం అంతా అలర్ట్‌గా ఉంది. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ ఫోన్ కాల్ మీద రైల్లో ఉగ్రవాదులు పోతున్నారు అని ఎవడైతే కాల్ చేశాడో ఇలాంటి కాల్స్‌ని మనం ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? నిజంగా పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి ఉగ్ర దాడులు చేసేటువంటి ప్రయత్నంలో పాకిస్తాన్ సైనికులు ఉన్నారని చెప్పి మీరు భావిస్తున్నారా? ప్లీజ్ కామెంట్.